హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లైఫ్ స్టైల్. వంకాయ కర్రీ అంటే ఎంతమందికి నచ్చదు? నాకైతే అసలు నచ్చదు. కానీ భోజనాల్లో పెట్టే వంకాయ బఠానీ కర్రీ అంటే భలే ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. దానికి కావాల్సింది మంచిగా ఉన్న వంకాయలు, అలానే పచ్చి బఠానీ, టమాటో, ఆనియన్, మిర్చి. ముందుగా పచ్చి బఠానీని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు రైస్ కుక్కర్లో ఉడకపెట్టేసుకుందాం. సో పచ్చి బఠానీ చూసి తీసుకోండి మార్కెట్లో, ఎందుకంటే ఈ మధ్య కలర్ వేసి అమ్ముతున్నారు. సో ఇది 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పైన కుక్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ని హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఆనియన్స్, కరివేపాకు, 3 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుకుంటూ మళ్ళీ కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా పసుపు. ఒకసారి మళ్ళీ ఆనియన్స్ని ఇట్లా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు దీనిపైన మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాం. సో ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకుందాం. టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. వంకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత బ్లాక్ వచ్చేస్తూ ఉంటాయి. సో కట్ చేస్తున్నప్పుడే మనం వాటర్లో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఈ వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలండి, లేకపోతే బ్లాక్ వచ్చేసి బాగోవు అన్నమాట. సో ముక్కలన్నిటిని ఇట్లా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఎప్పుడన్నా ట్రై చేయకుండా ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వంకాయ బఠానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మూత పెట్టేసుకుని వంకాయ ముక్కల్ని మగ్గబెట్టుకుందాం. ముక్కలు మగ్గిపోతున్నాయండి, ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకుందాం. ఇలా కలిపేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. సో ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత కర్రీ ఇలా రెడీ అయిపోయింది. ఒక్కసారి కలుపుకొని దీనిపైన కొత్తిమీరని యాడ్ చేసుకుని దింపేసుకుంటే కర్రీ రెడీ. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది, బఠానీతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి. రొటీన్గా వంకాయ పాలు పోసి లేదా శనగపప్పు వేసి వండుకుంటారు, బట్ బఠానీతో ఇంకా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. అంతేనండి, సింపుల్గా చాలా టేస్టీగా ఉండే వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. వంకాయ అంటే ఇష్టపడని వారు కూడా ఇలా వంకాయ బఠానీ చేసి పెడితే చక్కగా భోజనం హ్యాపీగా చేసేస్తారు. సో ఈ వంకాయ బఠానీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.